ఆశపడి అడిగితే కాదన్నావట. పతివ్రతలా ఫోజుగొట్టి ఇంట్లోంచి గెంటించావట. వాడు ఊరుకుంటాడా? అందుకే నిన్ను నాకప్పగించాడు. వాడు నీ మీద ఎందుకంత పిచ్చి పెంచుకున్నాడో నిన్ను చూస్తే తెలుస్తుంది. అందం అందరికీ ఉండొచ్చు, కానీ ఆ అందంతో పాటు కాస్త పొగరు మిక్స్ అయింది చూసావు. అందుకే ఫిక్స్ అయిపోయాను. వాడేమో నాకు ఈ ఆఫర్ ఊరికే ఇవ్వలేదు, వాడికి నేను చాలా చేశాను. దగ్గరికి రావద్దు, రావద్దు, రావద్దు. రోజు నిండు నరికి పడొస్తున్నా. దీపక్, ఇది అన్యాయం. నువ్వే కదా దగ్గరుండి మీ వదిన దగ్గర పంపించావు. నిన్ను బతకని పరిమాణ. అమ్మా, సహరా సహరా చావు. వదిన, వాడు చెప్పేదంతా అబద్ధం వదిన. కుక్క కూడా పిడికిన అన్నం పెడితే అది చచ్చే వరకు విశ్వాసం చూపిస్తుంది, కానీ కడుపు నింపిన తల్లికి ద్రోహం తలబెట్టే నిన్ను ఆ కుక్కతో పోల్చినా అది అసహించుకుంటుంది. ఇదంతా రాక్షసాడిన నాటకమే. వీడు ఖచ్చితంగా దాని మనిషి. కావాలని వాడు అలా చెప్పాడు వదిన. మాట్లాడుకో. రేయ్, చచ్చిన నీ తల్లి కూడా ఆడదేరా. నువ్వు చేసిన ఘనకార్యం గనుక నీ తల్లి చూసుంటే నిన్ను ఎందుకు కన్నారా అని సిగ్గుతో చచ్చిపోయేది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ చెమటలు ఆ చెమటలు కాదు, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకొచ్చిన చెమటలు. ఇంకీ దెబ్బలు. ఏమైంది? ఏమైందా? ఒళ్ళు హోనమైంది, లక్కు లాగి తన్నింది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. పోసగుచ్చినట్టు చెప్పి పులిబోల్లోకి పంపిస్తావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు రాంకోటి? ఒరియా, లేకపోతే ఆ ఇంట్లో అది ఒంటరిగా ఉంటుంది, ఎవరూ ఉండరు, పండగ చేసుకున్నా పట్టించుకునే వాళ్ళు ఉండరని చెప్పి నన్ను పాడెక్కించాలని చూస్తావా? తీరా వెళ్ళిలా దాని చేయి పట్టుకున్నానో లేదో, సమయానికి వాడెవడో వచ్చి నన్ను రేవెట్టేశాడు. మీ వదిన్ని కాపాడుకోమని ఫోన్ చేసి చెప్పింది నేనే. అమ్మని, నువ్వు మామూలు దాన్ని కాదు. ఈ గాయాలు మాని నొప్పి తగ్గాలంటే మందేయాలి. రాత్రికి వస్తాను. దీపక్, ఇది అన్యాయం. నువ్వే కదా దగ్గరుండి మీ వదిన దగ్గర పంపించావు. చచ్చిన నీ తల్లి కూడా ఆడదేరా. నువ్వు చేసిన ఘనకార్యం గనుక నీ తల్లి చూసుంటే నిన్ను ఎందుకు కన్నారా అని సిగ్గుతో చచ్చిపోయేది. అమ్మా వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను, లోపలికి రండి. ఎప్పుడొస్తా అన్నాడు ఆ లాయర్ గాడు? ఇంకా రాలేదు, వస్తాడు. చెప్పిందంత గుర్తుందిగా? మీరిక్కడే ఎక్కడైనా చాటుగా దాక్కొని గమనిస్తూ ఉండండి. ఆ లాయర్ గాడు లోపలికి రాగానే తలిపేసేస్తాను. నరికేయండి నా కొడుకు.